హలో ఎవరోన్. నారీ నారీ నడుమ మరారి రివ్యూలకి అయితే పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ టైటిల్ అనేది బాలయ్యబాబు టైటిల్. బాలయ్యబాబు టైటిల్ శరవణ తీసుకుంటా అంటే ఎట్లుంటుంది ఏంది అని చెప్పి అనుకున్నాం, కానీ సినిమా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. సినిమా అయితే మస్తు ఉంది. సినిమా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. సినిమా ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేసినని కూడా డౌట్ వచ్చింది. కొంచెం సింగిల్గా కనుక కొంచెం ఇంకా థియేటర్లు ఎక్కువ తీసుకొని రిలీజ్ చేసి ఉంటే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇప్పటికైనా సరే సినిమా స్టోరీ బాగుంది, సినిమా హిట్ కాబట్టి నడవచ్చు. బట్ ఈ పండగ సీజన్లో థియేటర్స్ తక్కువనే ఏమో సినిమాకి అయితే నాకు అనిపించింది. సినిమా వీడియో మాత్రం చూడరు, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. శర్వానంద ఏదైతే లుక్స్ ఉన్నాయో చాలా ఫ్రెష్గా బాగా తగ్గిండి. శర్వానందన కూడా బాగా తగ్గి ఒక మంచి కొత్త లుక్లు అయితే కనిపించింది ఈ సినిమాలో. ఇద్దరు హీరోల మధ్య నారీ నారాయణ నడుము మురారి. శర్వానంద టైమింగ్ కూడా కామెడీ టైమింగ్ ఏదైతే శర్వానందన్ ఉందో అది బయటకు వచ్చింది ఈ సినిమాతో. అంటే శర్వానందన్ కొత్త శర్వానందన్ చూసినట్టు అనిపిస్తుంది. చాలా ఫ్రెష్గా, అంటే స్టోరీ ఇంతకుముందు చూసిన స్టోరీ ఏం రిఫరెన్స్లు ఏముండే, మంచిగా ఉంటుంది. స్టోరీ కూడా బాగుంది. ఒక కొత్త స్టోరీ కొత్త కాన్సెప్ట్తో అయితే వచ్చిండు. బాలయ్యబాబు టైటిల్ పెట్టేందుకు సినిమా మీద ఒక బడ్జ్ పెరిగింది. ఆ బడ్జు ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మీరు సినిమాలో పోయి కూర్చుంటే మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా యథార్థంగా పోయి ఎంజాయ్ చేసి రావచ్చు సినిమా. దీనిలో నరేష్ కామెడీ అవుతుంది. నరేష్ గారి కామెడీ అబ్బాబ్బాబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. ఆ కామెడీ టైమింగు, ఆ డైలాగులు, ఆ మీమ్స్ ఏమన్నా లేదు అసలు. సినిమాకి ఓ పిల్లర్ నరేష్. నరేష్ గారు ఏదో ఆడియో ఫంక్షన్లో ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిండు ఈ సినిమా మాకు సిట్ అవుతానంటే ఈయన ఇట్లా చెప్తాను అనుకున్నా, కానీ నరేష్ గారు చెప్పినట్టు సినిమా మాత్రం వేరే లెవెల్ కామెడీ అయినదైతే. మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు ఆ సినిమాకి పోయిన తర్వాత నరేష్ గారి పోర్షన్ ఏదైతుందో, నరేష్ గారిది కావచ్చు, సునీల్ గారిది కావచ్చు, సత్యది కావచ్చు, అంటే కామెడీ అనేది ఒక డైరెక్టర్ రాసుకున్నప్పుడే చాలా క్లియర్గా రాసుకుంటూ సినిమాని కామెడీ పరంగా ఏ రేంజ్లో తీసుకుని పోవాలని చెప్పేసి చాలా క్లారిటీతో రాసుకుంటారు డైరెక్టర్. ఇంతకుముందు ఏం సినిమా తీసిన నాకు తెలియదు, కానీ డైరెక్టర్ మాత్రం అసలు చాలా క్లారిటీగా ఉన్నాడు. ఏడు కూడా ఆయన కన్ఫ్యూజ్ కాలే, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయలే. స్టోరీ దగ్గర నుంచి సంపత్ గారి క్యారెక్టర్ దగ్గర నుంచి, హీరోయిన్స్ క్యారెక్టర్ దగ్గర నుంచి, కమెడియన్ క్యారెక్టర్ దగ్గర నుంచి, ఫైనల్గా హీరో క్యారెక్టర్ వరకు ప్రతి ఫ్రేమ్లో కూడా బాగా ఫోకస్ చేసి స్క్రీన్ మీదకి ఈ క్యారెక్టర్లు పోతే ఇట్లుంటాయి అన్న ప్రీ విజన్తోనైతే తీసేటైతే అనిపించింది. నాకు చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. మీకు రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే అసలు రానే రాదు. నారీ నారీ నడుమ మరారి కనుక మీరు పోయి సినిమా చూడరు, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న సినిమాలలో చాలా బెటర్ కామెడీ, హిలీరియస్ కామెడీ అయితే మాత్రం మస్తు వర్కౌట్ అయింది సినిమా కామెడీ. సునీల్ గారి కామెడీ, సత్యాన్నది ఉన్నాడు కదా, ఎక్కువసేపు ఏం లేదు, ఉన్నకంతలో కూడా సత్యాన్నది కానీ సునీల్ అన్నది కానీ. నరేష్ గారు అయితే నేను చెప్పినా కదా, నరేష్ గారు అయితే మాత్రం మీరు ఇంకా చాలా ఎక్కువ రోజులు యాద పెట్టుకుంటారు ఆ క్యారెక్టర్ని. ఒక మంచి రోల్ పడింది నరేష్ గారికి అయితే. డైరెక్టర్ నరేష్ గారిని ఎంత వాడుకోవాలో అంత వాడేసిండు గట్టిగా. నరేష్ గారి క్యారెక్టర్ని వేరే లెవెల్లో హైలైట్ చేసిండు, వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. ఆయనకు ఆ క్యారెక్టర్ అనేది, ఆ లుక్సే కావచ్చు, ఆయన కామెడీ టైమింగే కావచ్చు, ఆ డైలాగ్లే కావచ్చు, ప్రతి ఒక్కటి మస్తు వర్కౌట్ అయింది నరేష్ గారికి అయితే మాత్రం. ఎటు అసలు మీరు సినిమా పోండి, మీకు ఇంటికి వచ్చినా కూడా నవ్వుతారు మీరు ఆ నరేష్ గారి డైలాగ్లు అవన్నీ గుర్తొస్తాయి. మస్తు వర్కౌట్ అయింది సినిమా. అంటే ఇంకా సినిమాలో ఎక్కువ మ్యూజిక్ బాగుంది, బట్ సాంగ్స్ ఎందుకో మరి ఎక్కువ ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు ఇప్పుడు ఆ సాంగ్ వెళ్ళే హడావిడిగా అంతా చేసిరు కాబట్టి మరి మ్యూజిక్ పాటలు నాకు ఎందుకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఏదో ఇంకా సినిమాలో పాటలు ఉండాలి కాబట్టి పాటలు ఉన్నాయి అన్న కాడికి పాటలు పెట్టిరే తప్ప పాటలు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను నేనైతే. నాకు అనిపించింది అట్లా. మరి అవతల వాళ్ళకి ఎట్లుంటుంది కానీ, అంటే పాటలు బాగలేవని కాదు, మరి ఏదో ఇప్పుడే ఫస్ట్ టైం, ఇప్పుడు మనకు ఒక పాట రిలీజ్ అయ్యి ఫస్ట్ టైం ఇంటే ఏ ఫీల్ వస్తుందో నాకు ఆ ఫీల్ వచ్చింది పాటలలో. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆ పాటలు వినలే, ఏమేమి పాటలు ఉన్నాయో కూడా తెలియదు అసలు. నాది ఆ ఫస్ట్ సింగిల్ ఎటువంటి ప్రమోషన్ చాలా తక్కువ చేసారు సినిమా కూడా ఎందుకో. మరి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పితే పెద్ద ప్లానింగ్ కూడా ఏం లేదు సినిమా రిలీజ్కి. బట్ పండగ టైంలో కొంచెం అసలు సింగిల్గా కనుక ప్లాన్ చేసి ఉంటే నెక్స్ట్ ఇయర్ శివరాత్రికో ఎప్పుడు సినిమా ఒక రేంజ్కి పోతుండే. మరి ఎందుకు తొందరపడి రిలీజ్ చేసారో కానీ నాకు అనిపించింది అట్లా. సింగిల్గా కనుక రిలీజ్ చేస్తే ఎక్కువ థియేటర్లు దొరుకుతుండే, ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుండే. ఇప్పుడు కూడా సినిమా రీచ్ బాగుంది కాబట్టి మేబీ పోతారేమో, కానీ ఇప్పుడున్న ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ ఏవైతున్నాయో కామెడీ మాత్రం ఈ సినిమానే తోపు. మెగాస్టార్ నెంబర్ 1 ఫిక్స్ చేసుకురు, మిగతా హీరోలు అందరూ నెంబర్ 2 కోసం ట్రై చేస్తారు. బట్ ఏమనుకున్నా సరే కూడా కామెడీ మాత్రం న్యాచురల్గా నవ్వే కామెడీ, బలవంతంగా ఏదో నవ్వాలి కాబట్టి నవ్వే కామెడీ కాకుండా న్యాచురల్గా సినిమా మస్తు వర్కౌట్ అయింది. కామెడీ సినిమా మొత్తం కామెడీనే. ఇంకా వేరే సబ్జెక్టు డైరెక్టర్ శర్వానంద్ తీసుకున్నప్పుడే చెప్పేసినటువంటి క్లియర్గా అన్న దీనిలో హీరో ఎలివేషన్స్ అవి ఏమున్నాయన్న మొత్తం కామెడీతోనే సినిమా రన్ అవుతుందని చెప్పి కామెడీతో చెప్పినట్టు ఒక మంచి ఫన్ జనరేట్ చేసి న్యాచురల్గా కొన్ని సినిమాలు ఉంటాయి ఫోర్స్ఫుల్గా తప్పక నవ్వాలంతే. ఇంకా అట్లా కాకుండా మంచి న్యాచురల్గా
హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ అందరూ పోయి చూసే స్టోరీని అయితే మాత్రం తీసుకొచ్చింది డైరెక్టర్. మస్తు సక్సెస్ఫుల్ అయింది అందులోని. ఫ్యామిలీతో పోయి ఉన్నంతసేపు ఎంజాయ్ చేసే సినిమా ఇది. బాగా నేను ఇంక వేరే సినిమాల కన్నా ఇది ఎట్లుంటుందో ఏందో అనుకుని పోయినా కానీ అసలు వర్త్. మీరు పెట్టిన టికెట్కి అయితే మాత్రం నరేష్ గారు ఒక్కరు చాలు, మీరు పెట్టిన టికెట్ పైసలన్నీ రికవరీ చేసినట్టే. నరేష్ గారి క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టర్ వర్కౌట్ అయింది నరేష్ గారికి. ఆ సెకండ్ హాఫ్లో కొంచెం లాగలాగా అనిపిస్తుంది కానీ ఓకే, పెద్ద మరీ వేలు చూపించేంత ఏమనిపించదు, బట్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. నాకు పాటలు ఒకటే కొంచెం కొత్తగా అనిపించే కల్లా ఎక్కలేవు పాటలు. మెయిన్ బాగలేవని అంటే నేను, నాకు ఎక్కలేవు పాటలు. మీకు ఎట్లా అనిపిస్తాయో మీరు థియేటర్లో చూసినాక మీరు కామెంట్ చేయరు. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలామంది చూసారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి సినిమాలు చూసి మంచి రివ్యూ అయినాకైతే ఉంటుంది ఉన్నది ఉన్నట్టు. శ్రీ విష్ణు కూడా వస్తాడు మధ్యలో కాసేపు గెస్ట్ అపీరెన్స్ వస్తాడు. అది కూడా ఉన్న జరసేపు ఉంటుంది కాబట్టి అది కూడా మస్తు వర్కౌట్ అయింది. అది కూడా మంచి అన్నీ నీట్గా సెట్ చేసుకుంటుంది సినిమాని. ఎక్కడ గజిబిజి చేసి కింద మీద చేసి కన్ఫ్యూజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని ఒక కామెడీ మూడ్లో పెట్టి సినిమా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా వండి ఫ్యామిలీతో వండి, మీకు ఏ ఇది లేకుండా ఫ్యామిలీతో పోయి హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు కామెడీ అయితే మాత్రం. చెప్పినా కదా, నరేష్ గారి కామెడీ అయితే మాత్రం చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు మీరు మైండ్లో. అంత మంచిగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్ బాగా డిజైన్ చేసింది డైరెక్టర్. నరేష్ గారి క్యారెక్టరు ఓ రేంజ్లో డిజైన్ చేసిండు. ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్తే ఏమనుకున్నా కానీ ఆయన చెప్పింది కరెక్టే. మస్తు వర్కౌట్ చేసిండు స్టోరీ మాత్రం ఆయన క్యారెక్టర్. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.